శ్రీ గురుభ్యో నమః. మన టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. దిస్ ఈస్ ప్రణయ ఆకుల ఫ్రమ్ న్యూ జెర్సీ. అండ్ ఈరోజు మనం పరంపర త్రూ యూనివర్సిటీ ప్రోగ్రాంలో ఎపిసోడ్ 2 చేస్తున్నాము. లాస్ట్ ఎపిసోడ్లో మనము భరతనాట్యం డిపార్ట్మెంట్ నుండి దివ్యసేన మ్యామ్ని కలిసాము. అండ్ రాజు గారు కూడా వచ్చి మన యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు కూచిపూడి డిపార్ట్మెంట్ అండ్ కర్ణాటక సంగీతం డిపార్ట్మెంట్ నుంచి సరోజా గారు అండ్ యశోద గారు ఉన్నారు మనతో పాటు. సో ఈ యూనివర్సిటీ కాలిఫోర్నియా బేస్డ్ యూనివర్సిటీ, బట్ మన యుఎస్లో ఉన్న డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి తెలుగు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం ఇస్తున్నారు. నేను రీసెంట్గా మాస్టర్స్ ఫినిష్ చేశాను భరతనాట్యంలో. ఇది ఇంకా ఎంతోమందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ సరోజ గారు ఫ్రమ్ కర్ణాటక డిపార్ట్మెంట్. Namaskaram Saroja ma'am, welcome to the show నమస్తే అండి. today. Namaste. Please explain about our Karnataka department to our Mana TV audience. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. మన టీవీ వాళ్ళతో సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలిసినట్లు సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో సంగీతం, అలాగే డాన్స్, ఇంకా లాంగ్వేజెస్, వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఆన్లైన్లో ఈ సర్టిఫికెట్, డిప్లొమా, మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. వృత్తిరీత్యా, మిగతా పనుల రీత్యా రోజు ఒక ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళందరికీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అండ్ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అక్రెడిటెడ్ యూనివర్సిటీ అవ్వడం విద్యార్థులకి ఇంకా చాలా బెనిఫిషియల్గా ఉంది. కర్ణాటక సంగీత డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లోకి వస్తే, కర్ణాటక మ్యూజిక్లో కూడా సర్టిఫికెట్ ప్రోగ్రామ్, డిప్లొమా ప్రోగ్రామ్, మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉన్నాయి. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ అనేది అండ్ డిప్లొమా ప్రోగ్రామ్ అనేది స్కూల్లో 9th గ్రేడర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పైన మన యూనివర్సిటీలో చిన్నవాళ్ళకి లిమిట్ ఉంది, కానీ తర్వాత పెద్దవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. రీసెంట్గా అరౌండ్ 65 ఇయర్స్ ఆవిడ మన మాస్టర్స్ ప్రోగ్రాంలో గ్రాడ్యుయేట్ కూడా అయ్యారు. అది చాలా అందరికీ స్ఫూర్తిదాయకం, మాకైతే గర్వకారణం కూడా. ఇప్పుడు సర్టిఫికెట్ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఒక 5-6 ఏళ్ళు సంగీతం నేర్చుకున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి ముందుగా కొంచెం ఒక 10 రాగాల వరకు తెలియడం, వర్ణాలు తెలియడం, కొన్ని కృతులు నేర్చుకున్న వారు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే, ఇందులో 3 కోర్సులు ఉంటాయి. థియరీ కోర్స్ ఒకటి ఉంటుంది. ఏ ఆర్ట్ ఫామ్కైనా థియరీ తెలుసుకుంటే దానివల్ల దాని ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్కి అది చాలా దోహదపడుతుంది అనేది చాలామంది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మేము తెలుసుకున్నాము అని కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో ఒక థియరీ కోర్స్, అందులో బేసిక్ కాన్సెప్ట్స్, అసలు స్వరం అంటే ఏంటి, రాగం అంటే ఏంటి, చాలా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్స్తో కూడి ఒక థియరీ కోర్స్ ఉంటుంది. తర్వాత మ్యూజికల్ కాంపోజిషన్స్ 1, మ్యూజికల్ కాంపోజిషన్స్ 2 అని 2 కోర్సులు ఉంటాయి. ఈ 2 కోర్సుల్లో రకరకాల వాగ్గేయకారులు మనకు అందించిన కృతులన్నిటినీ డివైడ్ చేసి ఇందులో చెప్పడం జరుగుతుంది. ఒక కోర్సులో కొంచెం ఒక వర్ణం, ఒక పెద్ద స్వరజతి, శ్యామశాస్త్రి స్వరజతుల్లో ఒకటి, ఇలాంటివి పరిచయం చేయడము. ఇంకొక దాంట్లో వివిధ వాగ్గేయకారుల కాంపోజిషన్స్, కృతులు, ఇవన్నీ కూడా మరీ కష్టమైనవి కాకుండా చక్కగా అందరు వాగ్గేయకారులని ఇంట్రడ్యూస్ చేసేలాగా చాలా మటుకు కొత్త రాగాలు, అంటే ప్రాచుర్యంలో ఉన్న మంచి రాగాల్లో అట్లీస్ట్ కొంచెం ఫెమిలియారిటీ వాళ్ళకు వచ్చేలాగా ఇవన్నీ కాంపోజిషన్స్ అవి నేర్పించబడతాయి. సో కొంతమంది స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్గా, మోటివేటెడ్గా మేము చేయాలనుకున్న వాళ్ళు ఒక సెమిస్టర్లో కూడా ఒక్కొక్కసారి చేసేస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ని, లేదా 2 సెమిస్టర్స్లో తేలికగా అయిపోతుంది ఈ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా డిప్లొమాలో జాయిన్ అయిపోయే అవకాశం ఉంటుంది.
అండ్ ఎప్పుడైనా ఈ ప్రోగ్రామ్ చేసి డిప్లొమాకు వెళ్తే వాళ్ళకి తప్పకుండా చాలా మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది. వాళ్ళు తేలికగా డిప్లొమా ప్రోగ్రాంలో ఉన్న ప్రతి విషయాన్ని అందుకోగలుగుతారు. డిప్లొమా ప్రోగ్రామ్ దీనికన్నా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇందులో 5 కోర్సులు ఉంటాయి. మళ్ళీ 5 కోర్సుల్లో కూడా థియరీ అండ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని మనం బ్యాలెన్స్ చేస్తూ వచ్చేలాగా ఈ సిలబస్ డిజైన్ చేయబడింది. సో డిప్లొమాలో 2 థియరీ కోర్సులు ఉంటాయి, అడ్వాన్స్డ్ థియరీ 1, అడ్వాన్స్డ్ థియరీ 2 అని. సో ఈ 2 కోర్సుల్లో సర్టిఫికెట్లో కవర్ అయిన బేసిక్ కాన్సెప్ట్స్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకొన్ని కొత్త విషయాలని చేర్చి కర్ణాటక సంగీతంకి సంబంధించి ఒక మంచి అవగాహన వచ్చేలాగా థియరీ విషయాలన్నీ ఇందులో కవర్ అవుతాయి. లైక్ రాగాలంటే రాగ లక్షణాలు, రాగ దశ లక్షణ, రాగ త్రయోదశ లక్షణ అని మనకి లక్షణ గ్రంథాల్లో ఉన్న కాన్సెప్ట్స్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం, తాళ ఆ, తాళ దశ ప్రాణాల గురించి, పంచదశ గమకాల గురించి, అలాగే వాగ్గేయకారుల చరిత్రల గురించి, ఇంకా లక్షణ గ్రంథాల గురించి. అసలు లక్షణ గ్రంథాల వల్లే మనకి ఈ ఆర్ట్ ఫామ్స్ యొక్క థియరీ మనకి ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ లక్షణ గ్రంథాల గురించి, అలాగే శృతులు, అలా చాలా విషయాలు మరీ డీప్గా కాకుండా అవసరమైనంత చాలా చక్కగా చెప్పబడతాయి. ఈ 2 కోర్సుల్లో డిస్ట్రిబ్యూట్ అయ్యాయి థియరీకి సంబంధించిన విషయాలన్నీ. తర్వాత ప్రాక్టికల్ సైడ్ వస్తే మళ్ళీ మ్యూజికల్ కాంపోజిషన్స్ అన్న కోర్స్ ఉంది. ఇందులో మళ్ళీ కొంచెం పెద్ద కృతులు, విలంబకాల కృతులు అంటే స్లో పేస్డ్ కాంపోజిషన్స్ కొంచెం కష్టంగా ఉండేవి. సర్టిఫికెట్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం పెద్ద కాంపోజిషన్స్, వాటిలో కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కువ ఉండే లాంటి కాంపోజిషన్స్ అన్ని ఇక్కడ చెప్పబడతాయి. తర్వాత మనోధర్మ సంగీతం మీద ఒక కోర్స్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ కోర్స్. మన ఇండియన్ మ్యూజిక్ అనేది మనోధర్మ బేస్డ్ మ్యూజిక్ కదా, కాబట్టి మనోధర్మంకి ఫౌండేషన్ అనేది ఈ కోర్సులో ఇవ్వబడుతుంది స్టూడెంట్స్కి. రాగాలాపన అంటే ఏంటి, స్వరకల్పన అంటే ఏంటి, నెరవల్ అంటే ఏంటి, తానం అంటే ఏంటి, ఇవన్నీ కొంచెం కొంచెం కొంచెంగా తేలికగా ఎలా నేర్చుకోవచ్చు, వాటికి స్టెప్ వైజ్ కొంచెం కొంచెం ఇలా అయితే వీటిని మనం తేలికగా చేయగలుగుతాం, రాగాలాపన అంటే ఇలా ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ బాగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్లో చేరుతూ ఉంటారు సర్టిఫికేషన్ కోసం. ఎందుకంటే ఈ సర్టిఫికేషన్స్ వాళ్ళకి ముందు చదువులకి కానీ లైఫ్లో చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్స్ ఇవి. అందులోనూ ఒక అక్రిడేటర్ యూనివర్సిటీ సర్టిఫికేషన్ అంటే అది చిన్న విషయం కాదు కదా. సో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్సులన్నీ మాకు వచ్చు ఇంకేముంది అనేలా కాకుండా మనకు వచ్చింది అసలు చాలా తక్కువ, ఈ రకంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఇంకా ఇలా అప్రోచ్ అవ్వాలని తెలిసేలాగా ఈ విషయాలన్నీ తప్పకుండా ఇందులో స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో మనోధర్మ సంగీతంలో ఇలా ఇంప్రొవైజేషనల్ ఆస్పెక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసి స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయిస్తారు. ఇది అయిపోయాక ఘనరాగ పంచరత్న కృతిస్, త్యాగరాజస్వామి వారివి ఘనరాగ పంచరత్నాల మీద ఒక కృతి ఉంది. ఈ 5 పంచరత్న కృతులు ఏవైతే మనం, రత్నం అంటే ఏంటి, జ్యువెల్స్, నిజంగా ఆ జెమ్స్ అనమాట ఆ కృతులు, అవి నేర్చుకుంటే కూడా మనకి కావలసిన విషయాలన్నీ కవర్ అవుతాయి కర్ణాటక సంగీతంకి సంబంధించినవి. సో ఎక్స్క్లూజివ్గా ఆ కోర్సులో 5 పంచరత్న కృతులు నేర్పించడం జరుగుతుంది, చాలా క్లియర్గా విశదీకరించి వాటి గురించి చెప్పి. అలాగే ఆ కోర్సులో ఇంకా గ్రూప్ కృతీస్లో దీక్షితార్ గ్రూప్ కృతీస్లో 2, శ్యామశాస్త్రి గ్రూప్ కృతీస్లో 1 కూడా ఈ ఈ కోర్సులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో డిప్లొమా ప్రోగ్రామ్ మొత్తం మీద 5 కోర్సులు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్. సో డిప్లొమా చేసిన చిన్నపిల్లలు అయితే తప్పకుండా వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ వరకు వచ్చే వరకు వెయిట్ చేసి మాస్టర్స్ ప్రోగ్రాంలో జాయిన్ అయి తీరుతారు. విత్ ద ఎక్స్పీరియన్స్, వాళ్ళకి సర్టిఫికెట్ డిప్లొమా చేసిన ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి ఈ రుచి చూసి ఉంటారు, ఈ కోర్సులు ఎలా ఉంటున్నాయి, ఎలా డిజైన్ చేసి ఉన్నాయని. తప్పకుండా ఆసక్తికరంగా మాస్టర్స్లో చేరుతారు. ఇంకా మాస్టర్స్ అనేది 10 కోర్సులు ఉన్న ప్రోగ్రాం. సో మొత్తం 10 కోర్సులు. ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎవరైతే శ్రద్ధగా ఇందులో చేరి చేస్తారో అసలు కర్ణాటక సంగీతంకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్లో అవగాహన వస్తుంది.
నేర్చుకోవడమే కాక రీసెర్చ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవడమే కాక పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్లోకి వచ్చేలాగా చాలా విలువైన విషయాలన్నిటినీ 10 కోర్సెస్లో డిస్ట్రిబ్యూట్ చేసి సిలబస్ డిజైన్ చేయబడింది. సో ఇందులో కూడా మ్యూజికాలజీ 1, మ్యూజికాలజీ 2 అని 2 థియరీ కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు సర్టిఫికెట్ డిప్లొమాలో ఉన్న విషయాలే చాలా విస్తృతంగా, అంటే బాగా డీప్గా ఈ కోర్సుల్లో ఉంటాయి. వాగ్గేయకారుల గురించి చాలా వాగ్గేయకారుల గురించి డీటెయిల్డ్గా ఇందులో ఉంటుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా కేటగరైజ్ చేశారు, వాటిని ఏ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, వాటిని ప్లే చేసే ఎక్స్పర్ట్స్ ఎవరు, ఇవన్నీ కూడా చెప్పి, అలాగే పర్ఫార్మెన్సెస్ అంటే ఎలా ఉంటాయి, మళ్ళీ వాగే మ్యూజికల్ ఫామ్స్ ఎన్ని రకాల కాంపోజిషనల్ ఫామ్స్ ఉన్నాయి, వర్ణాలు, కృతులు, పదాలు, జావళీలు, తిల్లాన, రాగమాలికలు, అన్నిటి గురించి డీప్గా, అంటే ఇవి ఎందుకు ఇలా డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి అని వాటి లక్షణాలని చదువుకోవడం, అవి నేర్చుకునేలాగా, ఇన్ని నేర్చుకోవాలని అట్లీస్ట్ ఒక ఎక్స్పోజర్ రావడానికి ఈ విషయాలన్నీ ఈ 2 థియరీ కోర్సుల్లో డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అండ్ ఆల్సో అన్ని లక్షణ గ్రంథాలు ఇంపార్టెంట్, అన్ని అంటే చాలా ఉంటాయి, ఇంపార్టెంట్ లక్షణ గ్రంథాలన్నీ కవర్ చేసేలాగా సిలబస్ తయారు చేశారు. ఇంతే కాకుండా రాగాలన్నిటికీ లక్షణాలు, ఈ రాగం నేర్చుకోవాలంటే ఏ ఏ లక్షణాలు మనం గమనించాలి, అలా రాగ లక్షణాలు ఒక 10 రాగాలకి తెలుసుకునేలాగా ఇవన్నీ కూడా థియరీ కోర్సుల్లో కవర్ చేస్తారు. ఇది అయిపోయాక ఇంకా 3rd కోర్స్ అగైన్ మళ్ళీ కాంపోజిషన్స్ ఆఫ్ త్యాగరాజ అని ఎక్స్క్లూజివ్గా త్యాగరాజ కాంపోజిషన్స్ మీదే ఒక కోర్స్ ఉంది. ఎందుకంటే ఏ వాగ్గేయకారులందరూ ఎవరికి వారే ఉద్దండులు, అంటే ఎంత మాస్టరీ ఉన్న వాళ్ళైనా త్యాగరాజుల కాంపోజిషన్స్లో ఉన్న వెరైటీ మాత్రం చాలా ఎక్కువ, రాగాల పరంగా, తాళాల పరంగా, స్ట్రక్చర్ పరంగా. సో ఇవన్నీ ఇంత వెరైటీ ఉందని కర్ణాటిక్ మ్యూజిక్లో తెలుసుకోవడానికి ఈ త్యాగరాజ కాంపోజిషన్స్ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది. త్యాగరాజ కృతుల్లో ఘనరాగ పంచరత్నాలే కాకుండా తర్వాత వాగ్గేయకారులు గ్రూప్ చేశారు కొన్ని కాంపోజిషన్స్ని, తిరువత్తియూరు పంచరత్నాలని, కోవూరు పంచరత్నాలని, లాల్గుడి పంచరత్నాలని. సో వీటన్నిటిలోంచి ఒక్కొక్క కాంపోజిషన్ ఉండడం, అలాగే మనకి మేజర్ రాగాస్ అని ఉంటాయి, కళ్యాణి, కాంబోజి, తోడి, వీటన్నిటిలో ఒక్కొక్క కాంపోజిషన్, డిఫరెంట్ తాళాస్ కవర్ అయ్యేలాగా, అలాగే ఉత్సవ సంప్రదాయ కృతులు, అలాగే దివ్యనామ సంకీర్తనలు, ఇవన్నీ త్యాగరాజ కాంపోజిషన్స్లో ఉన్న మ్యాక్సిమం వెరైటీ కవర్ అయ్యేలాగా ఈ కోర్స్ ఉంటుంది. తర్వాత దీక్షితార్ అండ్ శ్యామశాస్త్రి కృతుల మీద ఒక కోర్స్ ఉంది. సో ఇందులో దీక్షితార్ చేసిన అగైన్ మళ్ళీ వెరైటీ చాలా ఉంది. ఈ వాగ్గేయకారుల కృతులలో వెరైటీ అనేది చాలా ఎక్కువ. ఏదో ఒక రాగంలో, ఒక తాళంలో, సాహిత్యంతో కృతి వెళ్ళిపోతుందని కాదు, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ రాగ యూసేజ్ ఎలా ఉంటుంది, ఆ ఫ్రేజెస్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. సో ఇవన్నీ నేర్చుకోవడం వల్ల త్యాగరాజ స్వామి ఒక రాగం ఎలా వాడారు, అదే రాగాన్ని దీక్షితార్ ఎలా వాడారు, అదే రాగాన్ని శ్యామశాస్త్రుల వారు ఎలా వాడారు, ఈ కంపారిజన్ వల్ల మనకి రాగం మీద చాలా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. సో అగైన్ శ్యామశాస్త్రి దీక్షితార్ కృతుల్లో వెరైటీ అంతా కవర్ అయ్యేలాగా ఈ ఈ కోర్స్ కూడా ఉంటుంది. ఈ 2 కోర్సులు అంటే త్యాగరాజ కాంపోజిషన్స్ ఒక కోర్సు, దీక్షితార్ శ్యామశాస్త్రి కాంపోజిషన్స్ ఒక కోర్సు, వీటి మొత్తం కలిపితే మ్యూజికల్ ట్రినిటీ అని ఎవరినైతే ముగ్గురిని అంటామో వీళ్ళ రిపర్టర్లో వాల్యుబుల్ థింగ్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఆ తర్వాత ఎలైడ్ రాగాస్ అని ఒక కోర్స్ ఉంది. అంటే దగ్గరగా ఉన్న రాగాలను నేర్చుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. కర్ణాటిక్ మ్యూజిక్లో 2 రాగాలు చాలా దగ్గరగా ఉన్నట్టుంటాయి, కానీ అవి చాలా డిఫరెంట్ రాగాస్. సో వాటిని అబ్జర్వ్ చేసి గ్రూప్స్ ఉన్నాయి, అంటే నాయకి, దర్బార్, అలాగే ఆరభి, సామ, ఇలాంటి రాగాలు ఎలా డిఫరెంట్, ఎలా సిమిలర్, ఇవి చాలా క్లియర్గా అర్థం చేసుకుని ఒక దాంట్లోంచి ఒకటి వెళ్ళిపోకుండా మనం దానికి దాని ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసి ఈ రాగాలను అర్థం చేసుకునేలాగా ఈ ఎలైడ్ రాగాస్ అన్నది చాలా అపురూపమైన కోర్సు. నేను ఇక్కడ ఒక్క మాట క్విక్గా యాడ్ చేయాలి. ఏంటంటే నేను పనిచేస్తున్నాను, నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ కోర్సెస్ గొప్ప అని చెప్పడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో. చాలా ఆనెస్ట్గా నేను చెప్పింది ఏంటంటే నేను కూడా మాస్టర్స్ ఇవన్నీ చేశాను, నేను చాలా యూనివర్సిటీస్తో అసోసియేట్ అయి ఉన్నాను, వాళ్ళ సిలబస్లు చూశాను. ఇంత డిఫరెంట్గా ఇన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా
చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా ఈ 10 కోర్సులు సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నది నేను నిజంగా ఎక్కడా చూడలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అరే నాకు కూడా ఇలాంటి కోర్సెస్ చేసే ఛాన్స్ వస్తే బాగుండేదని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు అనుకుంటాను. సో నెక్స్ట్ వెళ్తే మళ్ళీ మనోధర్మ సంగీతం మీద కోర్స్ ఉంది. మనోధర్మ సంగీతం అనేది డిప్లొమాలో కొంతవరకు ఇంట్రడ్యూస్ అవుతుంది, కానీ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అడ్వాన్స్డ్. ఎందుకంటే మనోధర్మమే కదా మన కర్ణాటిక్ ఇండియన్ మ్యూజిక్కి అసలు ఉన్న స్ట్రెంగ్త్. సో మనోధర్మాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి కాంపోజిషన్స్లోంచి మనోధర్మ ఆస్పెక్ట్స్ని ఎలా గ్రాస్ప్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ సేమ్ మనోధర్మ కోర్స్ ఎక్స్క్లూజివ్గా ఒకటి ఉంది. ఇవి కాకుండా రా అన్నిటికన్నా ఒక ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే వాక్సాలజీ అని ఒక కోర్స్ ఉంది. ఈ కోర్సు నాకు తెలిసి చాలా రేర్గా ఉందేమో. అదర్ దాన్ సిలికాన్ ఆంధ్ర 1-2 చోట్ల వర్క్షాప్స్గా ఆఫర్ చేస్తున్నారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సుగా ఇక్కడే ఉంది. అంటే వాయిస్ టెక్నిక్స్ మీద అసలు గొంతుని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా వాడాలి, మన గొంతుని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. యూజువల్గా ఈ అవగాహన తక్కువ కర్ణాటిక్ మ్యూజిషియన్స్కి. సో దీనికోసం వాక్సాలజీ అనే కోర్స్ ఉంది. ఇన్స్ట్రుమెంటలిస్ట్లు అయితే గనక వాళ్ళకి ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్స్ అని దీని ప్లేస్లో ఇంకొక కోర్స్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ వాక్సాలజీ. సో ఈ రెండు కూడా చాలా అపురూపమైన కోర్సులు. దీని తర్వాత రాగం తానం పల్లవి అని. సో మనోధర్మ సంగీతంలో ద మైల్ స్టోన్ అనేది రాగం తానం పల్లవి. రాగం తానం పల్లవి బాగా పాడగలిగారు అంటే కర్ణాటిక్ మ్యూజిక్లో వాళ్ళు చాలా గ్రిప్ ఉన్న వాళ్ళు అని మనం చెప్పొచ్చు. సో దే ఆర్ రెడీ ఫర్ పర్ఫార్మెన్స్ అని. సో రాగం తానం పల్లవి అనే ఎక్స్క్లూజివ్ కోర్సులో రకరకాల తాళాలలో పల్లవులను ఇంట్రడ్యూస్ చేస్తారు. సింపుల్గా మనమే పల్లవులు ఎలా తయారు చేసుకోవచ్చు చెప్తారు. అన్ని రాగము, తానము, అలాగే పల్లవిని రకరకాల తాళాల్లో పాడడం, నడకలలో పాడడం, రిథమిక్ ఇంట్రికసీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఈ కోర్సులో చెప్తారు. ఇంకా అయిపోయాక థీసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్. అండ్ దీనికి ఈక్వలెంట్ కోర్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ సైడ్ ఏంటి, కాన్సర్ట్. సో థీసిస్ అనేది రీసెర్చ్ సైడ్, కాన్సర్ట్ అనేది పర్ఫార్మెన్స్ సైడ్. రీసెర్చ్ ఆస్పెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత పిహెచ్డి చేయాలన్నా, రీసెర్చ్ పేపర్స్ రాయాలన్నా, అసలు ఏంటి రీసెర్చ్ అంటే, ఏ విషయాల్ని మనం చదవాలి, దాని గురించి ఎలా రాయాలి, ఇవన్నీ చాలా బాగా చెప్పి స్టూడెంట్స్తో థీసిస్ రాయించే స్టేజ్ వరకు తీసుకెళ్లేది ఈ థీసిస్ కోర్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిది. థీసిస్ చాలా యూనివర్సిటీస్లో ఉంది, కానీ ఇలా సింక్రనస్ క్లాసెస్ ఉండి మళ్ళీ వీడియోస్ ఉండి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్తో థీసిస్ రాయడము, స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్తో ఒక కాన్సెప్ట్ని పర్ఫామ్ చేయడం, డిజైన్ చేయడం, పర్ఫామ్ చేయడం, ఇవన్నీ నాకు తెలిసి ఈ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక సెమిస్టర్లో 16 వీక్స్లో ఎవ్రీ వీక్ 1.5 అవర్ లెసన్లో థీసిస్ ఎలా చేయాలి నేర్చుకోవడం అంటే హౌ మచ్ ఇన్ఫర్మేషన్ విల్ గెట్, ఎంత వాల్యుబుల్ అది. అలాగే కాన్సర్ట్ కూడా. కాన్సర్ట్ అంటే ఏదో ఒకటి వచ్చినది పాడడం కాదు, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ పర్ఫార్మెన్స్ అంటే యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఆడియన్స్ కదా. సో ఆడియన్స్తో మనం ఎలా కనెక్ట్ అయితే బాగుంటుంది అని డిజైన్ చేసుకోవడం. సో ఇంత విస్తృతమైన విషయాలన్నీ కవర్ అయ్యేలాగా ఈ 10 కోర్సులు డిజైన్ అయ్యాయి. సో ఈ ప్రోగ్రామ్ చేస్తే తప్పకుండా పిహెచ్డి చేయాలి అన్న కోరిక కలుగుతుంది. చాలామంది పిహెచ్డి వైపు వెళ్తారు, మిగతా వాళ్ళు కాన్సర్ట్స్ వైపు వాళ్ళ మోటివేట్ అయ్యి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ సమ్మర్లో కూడా టైం వేస్ట్ కాకుండా ఎవరైనా కాంపిటెంట్గా మేము చేసేయగలం ఫాస్ట్గా అన్న వాళ్ళకి 8 సెమిస్టర్స్కే రెడ్యూస్ చేసి కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. సో విత్ ఆల్ దీస్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు ప్రెజెంట్ ఆల్ దీస్ థింగ్స్. అందరికీ చెప్పడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా చెప్పాను. ఎందుకంటే నాకు టీచ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్, ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ మాకు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎంత బాగున్నాయి ఈ కోర్సెస్, మేము ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు. పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళే కాకుండా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా ఈ ప్రోగ్రామ్స్ తీసుకుంటారు. వాళ్ళకంతా హెక్టిక్ షెడ్యూల్ ఉన్న ఈ ప్రోగ్రామ్స్ని ఇంట్రెస్ట్గా చేసి, అండ్ బికాస్ ఆర్ట్స్ అనేవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఈ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో అలా ఎవరైతే లైఫ్తో వీటిని ముడిపడేలాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేయగలుగుతారో
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీనివల్ల ఏదో పేరు రావడం ఇవన్నీ సెకండరీ. వీ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్ యాజ్ ఆర్టిస్ట్, యాజ్ ఆర్ట్ ప్రాక్టీషనర్స్, ఇఫ్ నాట్ పర్ఫార్మర్స్. పర్ఫార్మెన్స్ అనేది చిన్న ఆస్పెక్ట్, బట్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎప్పుడు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఈ యూనివర్సిటీ చాలా విలువలతో కూడి, విలువలు అంటే ఆర్ట్లోనే ఆ విలువలు ఉన్నాయి కాబట్టి ఇంత మంచి కోర్సెస్ని ఆన్లైన్లో ఆఫర్ చేయడం అనేది చాలా ప్రెషియస్ ఆపర్చునిటీ. వి విష్ చాలా మంది దీన్ని అవైల్ చేసుకోవాలి, అందరూ ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి మోటివేట్ అవ్వాలి అనేది మా కోరిక. నాకు ఈ అవకాశం వచ్చినందుకు మన టీవీ వాళ్ళకి, మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సరోజ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ టోటలీ అగ్రీ మీతో. థియరీ లేకుండా ప్రాక్టికల్ అనేది ఏ డిపార్ట్మెంట్కైనా కష్టము. అది డెఫినెట్లీ ఐ వాంట్ ఆల్ ద వ్యూవర్స్ టు టేక్ అ నోట్ ఆఫ్ ఇట్. అండ్ సిలికాన్ ఆంధ్ర సిలబస్ నేను మాస్టర్స్ చేశాను కాబట్టి ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. వెరీ వాస్ట్ అండ్ గుడ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆల్సో కర్ణాటక సంగీతం డిపార్ట్మెంట్ నుంచి మన ఫ్యాకల్టీ ఎవరున్నారు, ఏ ఏ సబ్జెక్ట్ ఎవరు లీడ్ చేస్తున్నారు ఒకసారి వివరించండి. కర్ణాటిక్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ చైర్గా ఆర్ఎస్ జయలక్ష్మి మేడం ఉన్నారు. ఆవిడ ప్రఖ్యాత వీణ విదుషి ఆవిడ. అండ్ అంటే వాళ్ళ గురించి ఇప్పుడు నేను హైలైట్ చేసి ఇందులో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ చాలా ఫేమస్ ఆల్రెడీ. అండ్ ఇందాకే చెప్పు ఉండాల్సింది, మీరు అడిగి చాలా మంచి పని చేశారు. అసలు వాళ్ళ దగ్గర డైరెక్ట్ క్లాసెస్ తీసుకోవడం అనేది చాలా మందికి డ్రీమ్. అండ్ ఇది నా ఎగ్జాగరేషన్ కాదు, ఎందుకంటే ఆర్ఎస్ జయలక్ష్మి మేడం లాంటి వాళ్ళు తొందరగా దొరకరు ఎవరికి. బట్ ఈ యూనివర్సిటీలో ఎన్రోల్ అయితే వాళ్ళతో డైరెక్ట్గా ఎవ్రీ వీక్ మాట్లాడవచ్చు, ఎవ్రీ వీక్ మీరు టిప్స్ తీసుకోవచ్చు, క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో ఆర్ఎస్ జయలక్ష్మి మేడం చైర్గా ఉన్నారు. ఆ తర్వాత శ్రీరామ్ పరశురామ్ గారు ఉన్నారు, వెరీ పాపులర్ వోకలిస్ట్ అండ్ వైలన్ ఎక్స్పర్ట్. ఆయన మ్యూజికల్ కాంపోజిషన్స్ మనోధర్మ సంగీతం చెప్తారు మెయిన్గా. అయితే నేను డిప్లొమాకి ఎవరు, సర్టిఫికేట్ ఎవరు అలా చెప్పట్లేదు, ఓవరాల్గా చెప్తున్నాను ఏ ఫ్యాకల్టీ ఉన్నారు అనేది. తర్వాత డాక్టర్ మాలా స్వామి గారు ఉన్నారు. ఈ మేడం కూడా థియరీ కోర్సులు చెప్తారు, ప్రాక్టికల్ ఎలైడ్ రాగాస్ మాస్టర్స్లో చెప్తారు, అండ్ థీసిస్ని కూడా గైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత డాక్టర్ పద్మా సుగవనం మేడం ఉన్నారు, ఈవిడ యుఎస్లోనే ఉంటారు. ఈవిడ కూడా థియరీ కోర్సెస్, మ్యూజికాలజీ కోర్స్ ఒకటి చెప్తారు, అండ్ ఒక ప్రాక్టికల్ కోర్స్ శ్యామశాస్త్రి దీక్షితర్ కాంపోజిషన్స్ కోర్స్ చెప్తారు మాస్టర్స్లో, అండ్ థీసిస్ని కూడా రెగ్యులర్గా గైడ్ చేస్తుంటారు. తర్వాత డాక్టర్ శేషులత మేడం ఉన్నారు. శేషులత మేడం మనోధర్మ సంగీత కోర్స్ చెప్తారు మాస్టర్స్లో, అండ్ ఆవిడ డిప్లొమాలో కూడా ఒక థియరీ కోర్స్, ఒక ప్రాక్టికల్ కోర్స్ చెప్తారు. ఆర్ఎస్ జయలక్ష్మి గారు, శ్యామల వినోద్ గారు వాక్సాలజీకి ఉన్నారు. సో ఈ వాక్సాలజీ ఐ థింక్ ఇండియాలో శ్యామల వినోద్ మేడం ఒక్కళ్ళే దాన్ని, యాక్చువల్లీ దాని పేటెంట్స్ కూడా వాళ్ళకే ఉన్నాయి. అంటే ఆవిడ దానిలో థరో రీసెర్చ్ చేశారు. ఈ యూనివర్సిటీ ద్వారా యాక్చువల్గా ఇండియాలో టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ అందరూ కూడా ఆవిడ దగ్గర ఈ వాక్సాలజీ టిప్స్ తీసుకుంటూనే ఉంటారు. అలాంటి ఆ ఎక్స్పర్ట్ ఈ యూనివర్సిటీలో డైరెక్ట్గా స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తారు. కర్ణాటిక్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఇంకొక చాలా మంచి వీణ ఎక్స్పర్ట్ మేడం ఉన్నారు, డాక్టర్ శోభన స్వామినాథన్ గారు. ఈవిడ ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్స్ ఈ కోర్సెస్ చెప్పడానికి ఉన్నారు. షీఈ్ అ వండర్ఫుల్ ఎక్స్పర్ట్. అలాగే నీతా చంద్రశేఖర్ మేడం ఉన్నారు. ఆవిడ వీణ, అంటే కొంతమంది స్టూడెంట్స్ మాస్టర్స్లో వీణ ఎక్స్క్లూజివ్గా తీసుకోవచ్చు. సో వాళ్ళకి ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్స్ కానీ, మిగతా కాంపోజిషన్స్ కోర్స్ కానీ, అలాగే సర్టిఫికెట్లో ఒక కోర్స్ కూడా నీతా చంద్రశేఖర్ మేడం చెప్తారు. సో మనకి అన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు శ్రీరామ్ పరశురామ్ గారు అయితే వైలన్ కోర్సెస్ కూడా చెప్తారు. సో మనకి చాలా అంటే ఎక్స్పర్ట్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నారు, వోకల్కి ఉన్నారు, అలాగే వైలన్కి ఉన్నారు, వీణకి ఉన్నారు. బట్ ఈ కోర్సెస్ కాంపోజిషన్స్ ఇవన్నీ కామన్ టు ఆల్, బట్ ఓన్లీ వాక్సాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్స్ మాత్రం ఇలా స్పెసిఫిక్గా ఉంటాయి వోకలిస్ట్కి అండ్ ఇన్స్ట్రుమెంటలిస్ట్కి. సో వీళ్ళు ఈ ఫ్యాకల్టీ అండ్
వీళ్ళు ఆఫర్ చేసేది. నేను సర్టిఫికెట్లో ఎవరు ఏ కోర్స్ చెప్తున్నారు, డిప్లొమా ఎవరు ఏది అని అలా చెప్పలేదు. బట్ నాతో కలిపి నేను సరోజ మేమందరం ఈ డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన సంగీతం డిపార్ట్మెంట్ నుంచి. ఇప్పుడు యశోద గారు ప్లీజ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ కూచిపూడి. Kuchipudi department is very close to my heart. I know I am from Hyderabad. All the teachers are my favorites. I know you all from my childhood. So I'm so happy. When I first met you at the university, it was dream come true for me. I love to have this conversation today through Mana TV. I feel so blessed, Akka. Please. Thank you so much, Pranaya. Such a pleasure to see you. Naku surprise, I didn't know you were with Mana TV. Thanks to Divya Sena for this connection also. And I know Mana TV is doing a great job. It's literally creating India and the news of India in America. So Mana TV ki chala abhinandanam nizaniki. Saroja, thank you very much for a very elaborate exposition of Carnatic music. అందులోంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కామన్ అండి. సో అది నేను రిపీట్ చెయ్యను. యూనివర్సిటీ కోర్సెస్ గురించి మాత్రం చెప్తాను. ది యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ అంతా based in Milpitas, California, but it's like omniscient because we are there everywhere. It's an online university. ప్రపంచంలో ఎక్కడున్నా మేము కనిపిస్తూ ఉంటాం, మీరు మాకు కనిపిస్తూ ఉంటారు. And that brings all of us together. I think the first step into inclusiveness is that we are all accessible to each other through this university. నాకు నిజానికి చిన్న పర్సనల్ అనెక్డోట్ ఏంటంటే, స్కైప్ లో క్లాస్ కూడా నేను చెప్పలేదండి ఇంతవరకు. అంటే నాకు అసలు డాన్స్ అనేది ల్యాప్టాప్ లో చెప్పడం ఏంటి అన్నది ఉండేది నాకు. అలాంటిది ఇప్పుడు నేను ఆన్లైన్ యూనివర్సిటీలో డాన్స్ ఐఎమ్ హెడింగ్ ద చైర్ ఆఫ్ ద కూచిపూడి డిపార్ట్మెంట్ అంటే యు మస్ట్ అండర్స్టాండ్ ఎంత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఎంత సిస్టమాటిక్ గా. అంటే జస్ట్ లిటిల్ బిట్ అబౌట్ హౌ మామూలుగా నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, డాన్స్ ఎలా చెప్తారండి ఆన్లైన్ లో అన్నది. కరెక్ట్, డాన్స్ ఎలా చెప్తారు ఆన్లైన్. ఒకటి ఏంటంటే, మా కూచిపూడి కోర్సెస్ లో మేము మాస్టర్స్ వచ్చేసరికి మేము డాన్స్ ఎవరిది మార్చం. వి డోంట్ చేంజ్ ద స్టైల్ బికాస్ మనకి కూచిపూడిలో పర్టికులర్లీ ఎన్నో రకాల స్టైల్స్ ఉన్నాయి అండ్ వి రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. సో వి డోంట్ సే ఇది ఒక్కటే, ఇది దిస్ ఇస్ ది టియారా, ఇదే అందరూ ఇదే చెయ్యాలి అన్నది మేము చెయ్యం. అన్ని రెస్పెక్ట్ చేస్తాం. అయితే మాస్టర్స్, ఐ బిగిన్ విత్ ద మాస్టర్స్ బికాస్ మాస్టర్స్ వచ్చేసరికి అందరూ ఆల్రెడీ డాన్స్ నేర్చుకొని వచ్చిన వాళ్ళు కనుక ఆ డాన్స్ కి సంబంధించి ఆల్ ది అలైడ్ నాలెడ్జ్ అరౌండ్ ద డాన్స్ వీ ట్రై టు ఎస్టాబ్లిష్ బికాస్ వీ వాంట్ టు embellish and enrich the dance through the socio-political history, the textual, the traditional history, traditional knowledge, and then the attitude to question. మనకి ఒక్క డ్రాబ్యాక్ అనొచ్చు, స్ట్రెంగ్త్ అనొచ్చు, మన ఇండియన్ లెర్నింగ్ సిస్టమ్స్ లో క్వశ్చన్ చేయకూడదు. మనం అన్ని నేర్చేసుకోవాలి. అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ you first learn everything, you learn, and then over a period of time, the questions will be answered. The universe gives the answers. అన్నది మన సిస్టమ్ అది. కానీ అది ఎప్పుడు, అది గురు శిష్య పరంపర లాగా మనం ఒకటే పట్టుకొని ఒకటే సంప్రదాయంలో లేకపోతే ఒకటే నాలెడ్జ్ సిస్టమ్ లో వెళ్తున్నప్పుడు వస్తాయి మనకి. కానీ పొద్దున పూట మనం కంప్యూటర్ సైన్స్, మనం ఐటీ జాబ్ చేసి సాయంత్రం డాన్స్ చేసేటప్పుడు we don't have so much time to absorb, look for answers. So it is needed to question. Also, Indian knowledge systems do question. It's just that it's not spoken about. Every text runs on questions. So we bring that back.
into our courses, whether it is Carnatic music or Telugu, Sanskrit, any of them, we encourage the students to question. Faculty may or may not have the answers, but we begin searching for them. So that's the beauty. The search is the beauty. And that's where it begins for us, really. మా ఫ్యాకల్టీ కూడా ఉన్నవాళ్ళు మాకు we have Anupama Kailash, who is very famous. We have Sumitra Veluri and Ramadevi, who are both senior scholars. And we have Yamini Kurati and Cheppi. She's actually quite a pride for us because she has trained in Kuchipudi village for almost 25 years, and she's with us on faculty here, teaching us the traditional knowledge of Kuchipudi, while there is also training in the neoclassical style of Kuchipudi. So అన్ని కూడా ఏది నెగేట్ చేయకుండా అన్ని కూడా నేర్పిస్తాం ఇందులో. అయితే నేర్పిస్తాము అనడానికి మా క్లాసెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి వీడియోస్ ఇస్తాము. we have a fantastic video team అండి. ఆ వీడియో టీమ్ ద్వారా మేము ఫ్యాకల్టీ వి గో టు ద స్టూడియో and we record 90 minutes into 15 classes. And you can imagine how much research goes into it and how much recording is done. And this is given to the students through the Canvas learning management system. So every week they are watching 90 minutes of this video and they're coming and meeting faculty. ఈ ఫ్యాకల్టీ నంతా లైవ్ లో కలుస్తారు. I mean, in class, and we have conversations with them. There is so much that keeps coming up in the synchronous classes where we meet also, right? So, I'll come to the details of the master's program. Certificate, Ochesarki, as Saroja said, 9th grade onwards, everybody is eligible for it. Aite Pranaya, there is one category of students who prefer the certificate and diploma. And that is the category which has learned dance long ago, who always wanted to dance further, but could not dance later, for whatever reason. Now they are done with Pillalu Perigi schools ki velli. They have the time, but they don't know where to begin. And they also may not want to be performers at the word go. They may want to learn more about dance. We have the certificate program for them. అక్కడ మాకు కాత్యాయని గంటి టీచర్స్ ద ప్రాక్టికల్ అండ్ దేవి మాకు సర్టిఫికేట్ డిప్లొమాలో వీ హ్యావ్ యంగ్స్టర్స్ టీచింగ్ బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్. సో వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగా ఆర్ యంగ్ స్కాలర్స్ హూ ఆర్ ఆల్ డాక్టరేట్స్, వీఆర్ ఆల్ డాక్టరేట్స్, దే టీచ్ ద స్టూడెంట్స్. వాళ్ళతో ఒకటైపోయి దేవి చంద్ర అని, కాత్యాయని అని, ఆఫ్ కోర్స్ సుమిత్ర ఇస్ ఆల్సో దేర్. తను వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ లో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. బేసిక్స్ నుంచి అంటే దే కమ్ విత్ ద బేసిక్స్ బట్ వీ పాలిష్ దెమ్ ఫర్దర్ సో దట్ ద బాడీ ఈస్ వార్మ్డ్ అప్, బాడీ ఇట్ ఫాల్స్ ఇన్ టు ద స్ట్రక్చర్. దెన్ వీ కమ్ టు ద డిప్లొమా వేర్ వాళ్ళు కొంచెం భామాకలాపం నేర్చుకుంటారు. దెన్ దెర్ ఇస్ అ కోర్స్ ఫర్ తాళం. This is chala, actually it is an Achilles heel chala mandiki dancers ki, where we are not trained in the talam part of it. So we have a complete course where Chandrakant, our faculty, teaches talam, our practice, our exercises avanni, so that they begin to appreciate the rhythm not only in dance but in life also. And then we go on టు ది మాస్టర్స్. ఇప్పుడు సర్టిఫికేట్ అండ్ డిప్లొమాలో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ స్టిల్ యంగ్. అది అండ్ ఆల్సో దోస్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ది మాస్టర్స్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్. అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది మాకు మాస్టర్స్ ఎలా వస్తారంటే ప్రణయ, దే సే నాకు థియరీ నేర్చుకోవాలని ఉందండి, బట్ ఐ హ్యావ్ డాన్స్డ్ లాంగ్ అగో, ఐ హ్యావ్ డాన్స్డ్ ఫర్ 20 years, but that's very long ago. I don't know if I can really dance. So we say, join the masters, do a theory course,
simultaneously do the practical course from the certificate or the diploma, so that you get the body gets confident. And you know how it is, Pranaya. You're a dancer yourself. You know the body, the movement of the body and the energy flow in the body is so important, even for your mind to work well, right? So we say keep doing your practical with the certificate. Just take one course, but keep doing your masters. So when they come to masters, we have one course which is called Indian Classical Dances, where I teach that course. So in Indian classical dances, we talk about the traditional histories and we talk about the problematic histories, the problematic research also. We kind of problematize whatever is given to us, and we question. Through the dances, students are led to understand the history of India also. So Maniki, most of our students are from America, Kada Pranya. They are Indian origin, but they are in America. Or if they're not Indian origin, also they're not. Most of them are not from India. Even if they are from India, India is so vast, one person cannot really comprehend the history of India. So through the dance, we expose the geography of India and we give to them the political history of each dance. So మనకి డాన్స్ అంటే ఏంటి? First of all, the first thing I demolish in the class is dance is a cosmetic art అన్నది తీసేస్తాను. So dance is only for entertainment. Please no, it is not. Dance is something that includes history, sociology, anthropology, or geography, language, music, everything. So this is how we encourage students to look at dance, understand dance from all aspects: the economical aspect, the political aspect, the historical aspect, the ethical aspect, so that dance becomes a part of today's society and doesn't become something that is only done by the divas. It is everybody's. The art belongs to everybody. Another very beautiful aspect about the University of Silicon Andhra is, Pranaya, the collaboration between the departments. Saroja and I have worked together so many times for students. Then her mother writes, she makes the music, my students choreograph to that, and then they dance. We collaborate with the Sanskrit department. We collaborate with the Telugu department. So there is students కూడా వాళ్ళు they say, ma'am, can we talk to the Telugu ma'am for this అని అడుగుతారు వాళ్ళు. So there is so much give and take. It's like one huge family, all of us benefiting from each other. Looking into the nuances, ఎంత nuance అంటే there is one course called Composers for Kuchipudi. Ante we have Jayadeva, who has written Shrungara, we have Kshetraya, we have Annamacharya, and we have Javalis, which are all Shrungara. But each composer is different. So the way they have given you the way they have packaged Shrungara is different. So the way you dance the Shrungara also has to be different, right? So you get into that kind of understanding of the poet, the author, the history of the author, and the literature that is going into it, the time period of the author, and then you make the song your own and you dance. You're not replicating. So all the time we are trying to empower. We have a music for dance course which is taught by Sindhuja. Sindhuja is qualified in both music, Carnatic music, and in Kuchipudi dance. So we have a music for dance course, we have a Talam course, and we have an exclusive Abhinaya course. Of course, we have the research methodology and the theses where students flip literally because వాళ్ళ టాపిక్స్ కూడా ఎంత వేరీడ్ ఉంటాయంటే ఈసారి సరోజ వాజ్ లుకింగ్ ఎట్ ద టాపిక్స్. One person is talking about the influence of dance on the pelvic floor of the human body. Another one is talking about Malladi Ramakrishna Shastri Gari Kathalu and looking at the Devadasi through his stories. They're completely varied and it's a lot of fun. And there is the choreography where
the quintessence of all these courses is reflected in the choreography. So it's not a breeze. It's definitely not like చేసేయచ్చు అన్నట్టు ఉండదు. కానీ అలా వద్దు కూడా కదా మనకి. We want it to be nice and challenging, but we also want it to be fun. That's what it is with us. Pranaya. And we at the University of Silicon Andhra, we work very hard. The faculty, we are really, by now, the way Saroja told you, you would have understood. Divya is another one, all of us. We work very hard because we really want to give the art world whatever we know. We know the ephemeral nature of our lives, and we also know that we want to just give so that we learn from them also. So we are just very, very happy if students come and they make use of us while we are still there. Thank you, Pranay. That is so nice, Akka. I agree with it. A lot of the things. Dance is a lifestyle. I know before joining masters and after I started focusing on going to the gym, keeping healthy. I had to. It's a entire lifestyle changes, and I totally agree. The syllabus is not that easy. You cannot just go through it. It is challenging, and it pushes you to do your. Get out of your comfort zone and do work more. I agree with your hard work. I have seen you all coming from India with that jet lag. You are sitting in our thesis presentation, and you are 24/7 working there at the university when you are there. I totally salute to you all for your hard work you're putting in, and you have inspired me. Maybe I might take one of your courses from Kuchipudi department. Wow. That's really nice. Doing masters and doing other courses to enhance your other parts of dance is a really great thing that you have shared. ఇది కాక మన యూనివర్సిటీలో యశోద గారు చెప్పారు థీసిస్ అనేది ఎంత ఉత్సాహంగా చేస్తారని. థీసిస్ మనం చేయాలనుకున్నది చేసి వెళ్ళిపోవడం ఇట్స్ నాట్ దట్ సింపుల్. దానికి ఐఆర్బి అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఉన్న మెంబర్స్ అందరూ ఫస్ట్ వాళ్ళ థీసిస్ టాపిక్స్ని, ఆ ప్రొసీజర్ని, ఆ మెథడాలజీని అప్రూవ్ చేయాలి. ఇది ఆ పద్ధతిగా ఉంటేనే దే గెట్ టు ఫైనల్లీ డూ ద థీసిస్ అనమాట. అంటే సిస్టమాటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. అండ్ అనదర్ థింగ్, మన యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి శాస్త్ర అని ఒక మంచి జర్నల్ ఉంది. ఫార్చునేట్లీ ఐఎమ్ ద ఎడిటర్ ఆఫ్ దట్ జర్నల్. అండ్ మేము ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తాం టు కంట్రిబ్యూట్ పేపర్స్ టు దట్ జర్నల్. అండ్ we approach experts from within the university and outside the university to contribute their valuable articles to the journal. So ఈ జర్నల్లో కూడా చాలా మంచి విషయాలని పేపర్ ఫార్మాట్లో రీసెర్చ్ పేపర్ రాసినట్టుగా ఇందులో రాయడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర తరఫున. అండ్ త్వరలో పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం మనము. అది కూడా ఒక చాలా మంచి సంకేతం. అంటే ఆల్ దిస్ ఇండికేట్స్ ద ప్రోగ్రెస్, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది యూనివర్సిటీ అనేది. సో దట్ షోస్ నౌ. సో ఈ విషయాల్ని నేను ఇందాకే చెప్పాలి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ వన్ మోర్ ఆపర్చునిటీ. Good. థ్యాంక్ యూ ప్రణయ్ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Thank you so యశోద much గారు for కూడా coming. చాలా బాగా చెప్పారు. నాకు కూడా డాన్స్ ప్రోగ్రాంలో చేరాలని ఉండేటట్టు చెప్పారు. I totally agree that it is very inspiring. Hope మన టీవీ ప్రేక్షకులందరూ దీన్ని చూసి ఎంజాయ్ చేసి మన యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ today's program will conclude. We'll be back with the next episode with a new department. Stay tuned. Thank you.